ఏమైంది? ఎవరినన్నా కొడితేనే తప్పని ఫీల్ అవుతాను సార్ నేను. అలాంటిది నేను ఒకటి కొట్టి చంపడం ఏంటండి? ఫీల్ అవ్వగలడు అంటే ఆ ముహూర్తంలోనే ఆయన చంపాలని స్కెచ్ చేసేసి ఆ దెయ్యం నీలో ప్రవేశించదన్నమాట. ముహూర్తం చూసి ప్రవేశించడానికి ఇదేమైనా గృహప్రవేశమా? నాకేదైనా అయితే అసలు నాకు ఇంకా ఏమొచ్చినా తీరలేదు. అంటే ఇప్పటిదాకా నో పెర్ఫార్మెన్స్. ఏంట్రా? I am giving statement now after 2 pegs. ఈ ఇంట్లోనే దెయ్యం ఉండడం కాదు, ప్రతి ఇంట్లోనూ దెయ్యం ఉంటుంది, పెళ్ళాం రూపంలో. దెయ్యాన్నైనా పెళ్ళాన్నైనా 2 పెగ్గులేసి 2 పీకితే పరారు కావాల్సిందే. అది మందు పవర్. ఏంటే జుట్టు ఎర్రబోసుకుని ఒళ్ళంతా సెంట్ రాసుకుని రొమాంటిక్ లుక్ ఇస్తూ వచ్చావు. ఫస్ట్ నైట్ గుర్తుకొచ్చిందా? ఫస్ట్ నైట్ ఏంట్రా? రా నన్ను రా ఉస్సాయ్. కొట్టింది మొగుణ్ణి కొడతావా? పెళ్ళంలో పడుండు. అమ్మా మళ్ళీ కొట్టింది నిన్ను. ఏంట్రా పెళ్ళాం అంటే పాత రోజుల్లో లాగా నిండుగా చీర కప్పుకొని తల నిండా పూలు పెట్టుకొని నెత్తికి రూపాయి పిల్లంత పట్టు పెట్టుకొని ఎవరా అని పిలవగానే భయపడుతూ ఒంగొని నిల్చుని ఏంటండి పిలిచారా అండి అని అడిగే ఆలిని అనుకున్నావురా? కబ్బాలిరా. ఏంటున్నా అన్నీ గురించి తెలిసిందే కదా. అయ్యో నిన్ను అందుకే చెప్పింది. 2 పెగ్గులు వేసుకుని అన్ని మూసుకొని పడుకోకుండా పెళ్ళాన్ని కొడతారా? చంపేస్తారా నిన్ను కబ్బాలు? అమ్మో ఇది నా పెళ్ళాం కాదురా. అవును వదిన బాడీలో దెయ్యం దూరేసినట్టుంది. సైలెంట్ అయిపో, సంపేద్ది. మందేస్తావా? వెయ్యను కాఫీ పొడి రాత్రి దూరం దెయ్యం ఇంకా వదిలినట్లేదు. దయ్యం నాలో దూరడం కాదు, నేనే దయ్యం క్యారెక్టర్లోకి దూరి గోపాలాన్ని చిత్తగొట్టాను. అయితే బావగాన్ని కొట్టడానికి దెయ్యాన్ని వాడుకున్నా అక్క? పిచ్చిదానా, తాగేసి వచ్చి నన్ను ఎన్నిసార్లు 2020 మ్యాచ్ ఆడుకున్నాడు. అందుకే ఆయనతో రాత్రి కబడ్డీ ఆడుకున్నాను. అమ్మ నా గోపాలం పిల్లవా చెప్తా. ఏడవకరా, రాత్రి నిన్ను కొట్టింది నీ పెళ్ళాం కాదురా, దానిలో ఉన్న దెయ్యం. సార్ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రాత్రి మిమ్మల్ని పీకింది ఎవరనుకున్నారు? దెయ్యం కాదు, దెయ్యాన్ని ఫ్రేమ్ లో పెట్టుకుని మీ పెళ్ళం కొట్టింది. ఆవిడ కిచెన్ లో మాట్లాడుతుంటే నేను విన్నా. చూసావా? రాత్రి చూసాను. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఒక దెయ్యం ఒంట్లోకి ఇంకో దెయ్యం ఎలా దూరుతుందని. ఎంత దెబ్బేసిందిరా నిన్ను. దాని తోలు తీసి నేను లుంగి కుట్టించుకుంటా. రావే బయటికి చెప్తా. ఏంటండి పిలిచారా? అబ్బా రాత్రేమో ఆలి కబలిడని, ఇప్పుడు మాత్రం ఏంటండి ఏం జరిగిందండి అని ఏమీ తెలియనట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? లుంగి ఎత్తి కొట్టానంటే బెల్లి డాన్స్ చేస్తావు. బెల్లి. సార్ మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఏంటి ఆవిడ కొట్టటమా? కాదు, మందు కొట్టటం. నా ఇష్టం. నా లివర్ పోద్ది, నా కిడ్నీ పోద్ది, నా ఆరోగ్యం పోద్ది, నా ప్రాణమే పోద్ది. నా ప్రాణం నా ఇష్టమయ్యా. ఆడవాళ్ళు అలా అనుకోరు సార్. మరి ఏమనుకుంటారు? మన ప్రాణాలని వాళ్ళ ప్రాణాల్లో ఫీల్ అవుతారు సార్. ఆయన ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు సార్? ఇంకేం కోరుకుంటారు? డబ్బు, నగలు. కాదు, మన సాయంత్రం ఇంటికి వస్తుంటే నవ్వుతూ రావాలనుకుంటారు. కానీ మనం తూలుతూ వెళ్తున్నాం. మనకు సంతోషం వస్తే మందుతో పంచుకుంటాం. అదే వాళ్ళకి దుఃఖం వస్తే ఎవరితో పంచుకుంటారు సార్? రిలేషన్షిప్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ ఉమెన్. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పావు. సీన్ డిమాండెడ్. ఎన్నెన్నో జన్మల బంధం. థాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. బావగారు, బావగారు,
అదేంటి బాబు గారు, కరెంట్ లేకపోయినా కాలింగ్ బెల్ మోగినట్టు అంత షాక్ ఇచ్చేసారేంటి? ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారు. అబ్బాయి వచ్చే నెల అర్జెంట్ గా అమెరికా వెళ్ళిపోవాలి బాబు గారు. అందుకే ఒక్క వారం లోపల పెళ్లి పెట్టుకోమని మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చాను. మీరు ఆమె మీద ఉండొచ్చు. మీరేమనుకోనంటే ఒక మాట, మీ అబ్బాయితో మా అమ్మాయి పెళ్లికి ముందు మేము వేరే పెళ్లి పెట్టుకోవడం వల్ల ఈ పెళ్లి కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. మీరు కన్విన్స్ అవ్వాలి. వేరే పెళ్ళా? అవునమ్మా, చెప్పలేని పెళ్లి, చెప్పుకోలేని పెళ్లి, అదొక స్పెషల్ పెళ్లి. డాడ్, ఇదే స్పెషల్ పెళ్లి కార్డు, ఇతనే ఆ స్పెషల్ పెళ్లి కొడుకు. అదంతా నాకు అనవసరం బాబు గారు. వచ్చే వారం లోపల మీరు మా వాడి పెళ్లి అరేంజ్ చేయకపోతే మేము వేరే సంబంధం చూసుకుంటాం. అంత మాట అనకండి, వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. మా ఆవిడ వ్రతం చేసుకుంటే పక్కింటి ఆవిడకి పుణ్యం వచ్చినట్టు మా వాడి పెళ్లి పెట్టుకుంటే మధ్యలో నీ పెళ్లి ఏమిటయ్యా? అయ్యో అయ్యో, వద్దు సార్, చెప్పొద్దు సార్. చెప్పకండి బావగారు, కోపం వస్తుంది. ఎవరి కోపం వచ్చింది? ఎవరు నీకు వచ్చిందా? ఎవరు నీకు వచ్చిందా? అది కాదండి ఏం మాట్లాడగలదు. ఈ రాత్రికి మేము ఇక్కడే ఉంటాం. తెల్లారేపాటికి మా వాడి పెళ్లి ముహూర్తం పెట్టి జర సరే, లేకపోతే నా దారి మేము చూసుకుంటాం. వేర్ ఈజ్ మై రూమ్? వేర్ ఈజ్ మై రూమ్? పైన పదరా. సూపర్ డాడ్. ఫ్రెష్ రబ్బా, ఇంకేదన్నా ఫ్రెష్ గా దొరికితే బాగుంటుందా? సా ధా నీ రే సా ధా పాపం పసివాడు. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. ఎలాగండి వద్దు. ఇదిగో అమ్మాయి, నాకు నలుపంటే బాగా ఇష్టం. నేనంటే నీకు ఇష్టమేనా? అంటున్నావు, మంచి ఊపు మీద ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుంది. టెన్షన్ అవుతాను కానీ ఇదిగో నేను కళ్ళు గట్టిగా మూసుకుంటాను. బొగ్గ మీద ముద్దెట్టేసాయి. బొగ్గ మీద ముద్దు పెట్టమంటే ఈ పెద్ద గుద్దు గుద్దావేంటి? ఎవరు లేరే. అమ్మ దొంగ, నల్ల పిల్ల, నల్ల పిల్ల. ఏమైపోయావు? అమ్మో, మాయమైపోయిందేంటి? వచ్చింది ఎర్రదయ్యం. నా పెళ్లి కార్డుని ఎందుకు చింపావురా? నేనెప్పుడు చింపానమ్మా? పొద్దున చింపావు కదా. మళ్ళీ నా పెళ్లి కార్డు చింపుతావా? పెళ్లి కార్డు కాదమ్మా, విజిటింగ్ కార్డు కూడా చెప్పరా?